చేశారు. మరి అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలను బట్టి, వారి మనస్తత్వాలను బట్టి, ఆ స్త్రీల మనస్తత్వాలను బట్టి మీరు మౌనంగా ఉండాలి, మీరు మాట్లాడకూడదనని పౌలు గారు చెప్పారు. కానీ సువార్త ప్రకటించొద్దని మాత్రం కాదు. కానీ మనకైతే రక్షణ సైన్యంలో మనకైతే మరి మొదటి నుంచి కూడా చిన్న పిల్లల నుంచి కూడాను మాట్లాడటానికి బాలవీరుల కాడ నుంచి, యవ్వనస్తుల కాడ నుంచి, చిన్న బిడ్డల కాడ నుంచి, గృహసంతి స్త్రీల కాడ నుంచి మాట్లాడే ఆధిక్యత మనకి ధైర్యంగా మరి రక్షణ సైన్యంలో మనకి ఇచ్చారు. మన ఆత్మీయ తల్లి క్యాథరిన్ బూత్ అమ్మగారు, ఆమె ద్వారాగా మనం అనేక విషయాలుగా మనం తెలుసుకుంటున్నాము. ఆమె ఎన్నో కార్యక్రమాలు జరిగించిందనమాట. అలాగే హెలెన్ సూపర్స్ అన్నటువంటి ఆమె గృహసమితి కార్యక్రమాలను ఎన్నో చేసింది. మన అమ్మగారులు అందరూ కూడా గృహసమితి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి, వారు మనకు గురువులు కాబట్టి వారు మనకి బోధ చేస్తున్నారు. వారి ద్వారాగా మనం కూడా ఇలా మాట్లాడే ధైర్యం ఉందంటే మనకి రక్షణ సన్యస్తులకు మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరికి కూడా ఉండదు. పాటలు పాడటమే కానీ, వాక్యం చెప్పటమే కానీ, మాట్లాడటమే కానీ అన్నిట్లో కూడా స్త్రీలకి గొప్ప ఆధిక్యతని మన విలియం బుద్ధ్ గారు మనకి ఇచ్చినందుకు ఆయనకి నిజంగా మనము వందనస్తులమై ఉన్నాం అనమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ అన్న అనేటువంటి ఆమె మనకు తెలుసు. ఆమె మంచి మహిళ అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మహిళ. అయితే ఆమెకి బిడ్డలు లేరు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె క్రొమ్మ కన్నీళ్లతో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది అన్నమాట. ఆమె ప్రార్థించినప్పుడు మరి ఏలి అక్కడ ఉన్నాడు. ఈమె పొద్దున్నేనే తాగేసి వచ్చేసింది అని అనుకుంటున్నాడు. ఆమె మత్తురాలువై ఉన్నావమ్మా అని అంటే, నేను మత్తురాలని లేనయ్యా, బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు ఆయన కూడా నీకు వచ్చే సంవత్సరానికి బిడ్డ పుడతాడని ఆయన కూడా యాజకుడు కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయులు మత్తు పదార్థాలు అని అంటే ద్రాక్షారసం తాగటం వాళ్ళకి చాలా అలవాటు అన్నమాట. అందుకని ద్రాక్షారసం తాగి ఉంటుంది అని అనుకున్నాడు. ఆమె కన్నీటితో దేవుడు ప్రార్థన చేసినప్పుడు మరి అనేక సార్లు ఏలి అయ్యగారు చెప్తారు కదా, దీపము ఆరిపోక ముందే దేవుడు సమూయేలుని పిలిచాడు. ఆ సమూయేలు చిన్నపిల్లవాడైనప్పుడే తల్లి మరి మందిరంలో వదిలేసింది, ప్రార్థన చేసుకుంది. నువ్వు నాకు ఒక కుమారుని ఇవ్వయ్యా, నేను నీ సన్నిధిలో ఆ బిడ్డను వదిలివేస్తానని చెప్పి ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె ప్రార్థన ప్రకారం ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. మనం ప్రార్థన చేస్తాం కానీ కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏలి మరణకాలం సమీపించింది. అప్పుడు అందుకని ఆయన దీపం ఆరిపోక ముందే అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ టైంలో మోషే అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అప్పుడు అన్నా వేరు అనమాట. ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ సమూయేలు మంచి ప్రవక్త, మంచి న్యాయాధిపతిగా, మంచి దీర్ఘదర్శిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అనమాట. రాజులను అభిషేకించడానికి దేవుడు ఆయనకి మంచి ఆధిక్యతను ఇచ్చాడు. అలాంటి తల్లి మరి అలాంటి తల్లుల్లాగా మనం కూడా ఉండాలని చెప్పేసి మన దేవుని వాక్యం ద్వారాగా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ సమూయేలు చిన్నతనం నుంచే భయభక్తులతో పెరిగి ఉన్నాడు. ఈయన ఏలి పిల్లలు దుర్మార్గంగా ప్రవర్తించారు కానీ వాళ్ళతోనే ఉంటున్నాడు. కానీ సమూయేలు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా తల్లి పెంచిన విధానాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అలాగే వేశ్య అయినటువంటి రాహాబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆమె ఎరుకో పట్టణం మీద ఒక ఇల్లు వేసుకుని ఆమె మరి దానిలో కాఫీ, టిఫిన్లు, భోజనాలు సిద్ధపరుస్తూ ఉంది. అయితే ఆమె వేశ్య వృత్తి అయ్యి ఉండవచ్చు, వేశ్య అని కూడా రాయబడి ఉంది. అయితే ఆమె కూడా మంచి మహిళ అన్నమాట. అయితే వేగుల వారు మరి పట్టణాన్ని చూస్తాకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి వీళ్ళు వేగుల వారు అని ఆమె గ్రహించింది. అంతకుముందు దేవుని గురించి ఆమె విన్నదన్నమాట. వాళ్ళ రాజులను హతమార్చటం, మరి దేశాన్ని జయించటం అన్నిటి కూడా ఆమె తెలుసుకుందనమాట. పైన ఆకాశం అందు కింద భూమి అందు కూడా అలాంటి దేవుడు లేడు. ఆ మాటలు విన్నప్పుడు హృదయము మండుతుందని చెప్పేసి ఆమె తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అలాంటి స్త్రీ మరి వేగుల వారిని దాచిపెట్టేసేసింది. ఆమె భయపడలేదు, నన్ను చంపేస్తారని చెప్పేసి ఆమె భయపడలేదు. నా తల్లిదండ్రులనే బంధువులందరినీ కూడా చంపేస్తారని భయపడలేదు. కానీ వీరు దేవుని బిడ్డలు అని చెప్పేసేసి వారిద్దరిని కూడా మరి పైన అరపం మీద పెట్టేసేసి జమ్ము కట్లు అడ్డంగా పెట్టేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు వస్తారు, అడుగుతారు, మరి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళిద్దరిని దించేసి గోడ నుంచి కిందకి దింపేస్తుంది అన్నమాట. దింపేసేసి మీరు ఈ పట్టణాన్ని నాశనం చేస్తారని నాకు తెలుసు, కాబట్టి మమ్మల్ని ఒకసారి
జ్ఞాపకం చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఒక దారాన్ని ఇస్తారనమాట. ఎర్రని దారం, తగరు దారాన్ని ఇస్తే ఈ కిటికీకి కట్టు మాకు గుర్తుంటుందనని. ఎరుపు అనేది యేసు రక్తానికి సాదృశ్యం అన్నమాట. యేసు రక్తము ఉన్నప్పుడు మరణపు దూత ఆ సమీపానికి రాదు. ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. మరణదూత సంహారకుడు బయలుదేరి వెళుతున్నప్పుడు మరి అక్కడ మరి దారం దారపు బంధాలకి రక్తాన్ని రాస్తే మరణదూత తప్పించుకుని వెళ్ళిపోయేదన్నమాట. ఎరుపు అనేది యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మరి ఎరుకో పట్టణాన్ని జయించడానికి వచ్చినప్పుడు కిటికీలో నుంచి ఆమెని వారి తల్లిదండ్రులు, బంధువులందరినీ కూడా రక్షించగలిగారు అనమాట. అందుకని ఆమె నీతిమంతురాలుగా హెబ్రీ పత్రికలో మనము చూస్తున్నాం. ఆమె యేసు ప్రభు వారు వంశావళికి ఆమె వంశాకురాలుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. మరి యువేగుల వారిని దైవ సేవకుల్ని ఆశ్రయించినట్టు వల్ల దైవ సేవకులకి ఆమె దాసినందు వల్ల ఆమె ఎంతగానో దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇలాంటి అన్న గురించి మరి ఆమెని గురించి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే మనము కూడా ఎలాగున్నాము? దైవ సేవకుల్ని ఆరాధించే వాళ్ళగా ఉన్నామా? దైవ సేవకులకు సహాయం చేసేవాళ్ళగా మనం ఉన్నామా? సునేమీరాల గురించి మన అయ్యగారు చెప్పారు కదా, ఆమె కూడా ధనవంతురాలు. అయితే రోజు వస్తూ వెళుతున్నటువంటి ఆయన ఈయనకి ఒక మనం మేడగదిలో ఒక గది కడదామని చెప్పేసి ఆయన గది కట్టింది, బల్ల బెంచి మరి అన్నీ కూడా ఆయన సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయం అప్పుడు ఆమెకి అడుగుతాడు, ఈమెకి ఏమి కావాలన్నప్పుడు గెహాజీని అడిగినప్పుడు ఆమెకు బిడ్డలు లేరన్నప్పుడు వచ్చే సంవత్సరానికి ఆమె బిడ్డలు కలుగుతారని చెప్పేసి ఆయన ఎలీషా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దైవ సేవకుల్ని ఎవరైతే మనం దేవుని ఆశ్రయిస్తామో మనం దీవించబడతాం అన్నమాట. మనం ఆశ్రయించబడతాం. వాళ్ళు ఎలాంటి వారైనా సరే దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు అన్నమాట. అలాంటి స్త్రీలుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఈ ప్రపంచ స్త్రీల ప్రార్థనా దినం రోజున నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన రంగంలో అంతమంది ఉండరు. క్యాథరిన్ బూత్ అమ్మగారు మరి ఆమె వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళి వారిని తీసుకుని వచ్చి వారిని రక్షించే దేవుని మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. మన మొట్టమొదటిగా మన తల్లి అవ్వమ్మ అన్నమాట. ఆ అవ్వమ్మ ఆజ్ఞ అతిక్రమం మీరింది, కానీ మనం అందరం కూడా ఇప్పుడు ఆమె సంతానమే. ఎలాంటి వారైనా సరే మన సంతానం ఆమె ద్వారా సర్పం ద్వారాగా మనం జన్మించినటువంటి వారం కాబట్టి సర్పానికి మనం ఆహుతి కాకుండా ఉండటానికి, మనం రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, సాతాను కోరల్లో నుంచి మనం విడిపించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి నీ కోసం నా కోసం రక్తం చిందించే మనల్ని విమోచించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇలాంటి దినాల్లో మరి సిలువను గురించి మనం తెలుసుకుంటున్నాం, యేసు ప్రభువారి గురించి మనం చూస్తున్నాం. ఇలాంటి స్త్రీలుగా మంచి గొప్ప స్త్రీలుగా ఉండాలి, చెడ్డ స్త్రీలుగా మాత్రం మనము ఉండకూడదు. యెజబెల్ని చూసినట్లయితే అది అంత చాలా దుర్మార్గురాలన్నమాట. మరి అలాగ నాబోతుని కూడా చంపేపించినటువంటి భర్తకు ప్రేరేపణ కలిగి చేసి అతను చంపించినటువంటి స్త్రీ, ప్రవక్తలందరినీ అనేక మందిని చంపించినటువంటి స్త్రీ అన్నమాట. అలాంటి స్త్రీలాగా మనం ఉండకూడదు. అతల్య అనేటువంటి స్త్రీ కూడా చెడ్డ స్త్రీ అన్నమాట. అలాగే హేరోదియా అనేటువంటి స్త్రీ కూడా చెడ్డదేనన్నమాట. తన కుమార్తెనే మరి యోహాను నాట్యం చేసినప్పుడు తన తప్పును బయటపరిచినందుకు ఆమె కూడా యోహాను మీద కోపగించుకుని కుమార్తె నాట్యం ఆడినప్పుడు మరి యోహాను తల కోరిందనమాట. అలాంటి స్త్రీలుగా మనం ఉండకోకుండా మంచి స్త్రీలుగా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాం. మేము తెలియచేసిన సమాచారము ఎన్నడూ నమ్మెను, బహు ఎవనికి భయపరచబడెను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుని వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను
మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వశ్యములను వాయించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతనికి పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత చున్నది. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించుకొనివారు మనము నుండున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరవి వారిలో ఈ సంగతి ఆలోచించేవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతనిని నలుగుగొట్టుటకు యెహోవా ఇష్టమాయెను. అతడు తన్ను తానే హఠాత్ పరిహారార్థ బలిగా చేడు అతని సంతానం చూసెను. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశించు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనేకులకు నిర్దోషులుగా చేసెను. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవునికి వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించినటువంటి హేమలతమ్మ గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల గురించి మాట్లాడినటువంటి గృహసమితి సెక్రటరీ గారు సరోజనమ్మ గారిని బట్టి మేము దేవునికి స్తోత్రం చెప్తున్నాం. లేఖనాన్ని చదివినటువంటి సహోదరుని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాం. మంచి మాటలు సరోజనమ్మ గారు చెప్పారు. సరోజనమ్మ గారికి ఏమీ రాదు, అసలు నాకేమొచ్చాయా అంటుంది. గంటలు మాట్లాడేసింది. బైబిల్ ఉన్నటువంటి చక్కటి మాటలు తెలియచేశారు. మీకు వందనాలమ్మా. మరొకసారి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక్క 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. కోర్ సెక్రటరీ గారు దారిలో ఉన్నాడు. ఆగమనం అంటే ఏంటి? ఆగమనం నాదా రాకడ. ఆగమనంలో ఉన్నాడు అంటే రాకడలో ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాలంలో ఉపవాసాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఉపవాస దినాలు ఎలా ఉండాలి, ఎలా చేయాలని మాట్లాడుకున్నాం. 2 విషయాలు చెప్పాను నేను రాత్రి మీకు. ఒకటి, ఉపవాసం పట్ల అవగాహన ఉండాలి. రెండోది, ఉపవాసములో కలిసి పని చేయాలి. ఉపవాసం ఉండ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాదు మనం కలిసి పనిచేసేది. వాళ్ళ ఇంట్లో ఉంటూ, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఎవరితో కలుస్తున్నాం? దేవునితో కలుస్తున్నాం. ఈరోజు నేను మీతో చెప్పేటువంటి సందేశం ఏంటంటే, ఉపవాసముతో ఉన్నప్పుడు క్రైస్తవుడు స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఏ ప్రార్థన కన్నా అడావిడిగా వెళ్ళొచ్చు, కానీ ఉపవాస ప్రార్థనకి అడావిడిగా వెళ్ళకూడదు. ప్రశాంతంగా వెళ్ళాలి, ప్రశాంతంగా రావాలి.
ఒక 10 నిమిషాలు ముందుగానే మనం దాని కొరకు ప్రిపేర్ అవ్వాలి. ఏ కూటానికైనా అడవిడికి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. పబ్లిక్ మీటింగ్లు జరుగుతున్నాయి, చకచక వెళ్ళిపోవచ్చు, పరిగెత్తవచ్చు, తప్పులేదు. లేకపోతే కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి, జ్ఞాపకార్థాలు జరుగుతున్నాయి, అడవిడిగా వెనక ముందు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఉపవాస కూటానికి మాత్రం ఈరోజు జరిగే ప్రార్థనకి మనము ఉదయం నుంచే దాని కొరకు ప్రిపేర్ అవ్వాలి. ప్రభా, ఈరోజు నేను వెళుతున్నాను, ఉపవాస కూటం, ఇది గుడిలో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు అని దేవుణ్ణి అడగాలి. స్థిరమైన మనస్సు ఉండాలని బైబిల్ చెప్తుంది. స్థిరమైన మనస్సు అంటే ఏంటంటే పాపాన్ని వ్యతిరేకించగలిగే మంచి గుణం ఉండాలి. స్థిరమైన మనస్సు అంటే ఏంటంటే ఉపవాసములో ఉన్నప్పుడు పాపాన్ని ఎదిరించగలిగేటువంటి గుణం ఉండాలి. శక్తి కాదు. అర్థమవుతుందా? శక్తి వేరు. శక్తితో ఓడించామనుకోండి, మళ్ళీ శక్తి కోల్పోయినకి ఏమొస్తుంది? మళ్ళీ అపవాదం వస్తుంది. కానీ ఆ గుణం కలిగి ఉండాలి. అంటే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు అలాంటి గుణం వస్తుంది. ఒకసారి మన మనస్సు మనతో స్థిరంగా ఉన్నప్పుడు, మన గుణం మనతో ఉన్నప్పుడు మన పాపం జోలికి వెళ్ళం. అంటే మన మనస్సు స్థిరంగా లేనప్పుడు, మన గుణం సరిగ్గా లేనప్పుడు, మన మనస్సు స్థిరంగా లేనప్పుడు పాపంలోకి వెళతాం. దానివల్ల మనం ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఉపవాసం చేయటానికి కావాల్సింది శక్తి కాదు. ఒకవేళ నేను చాలాసార్లు ఉపవాసం డిఫరెంట్ కోణాల్లో ఉంటుందని ముందే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఉపవాసానికి కావాల్సింది శక్తి కాదు. ఏం కావాలి? స్థిరమైనటువంటి మనసు గుణం కావాలి. 119వ కీర్తనలో 5వ వచనంలో దావీదు ఏం చెప్తున్నాడో చూద్దాం. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల చాలు, నీ కట్టడలు నీ ఆజ్ఞలు, పైకి వెళ్తే ఉందన్నమాట. నీ కట్టడలు నీ ఆజ్ఞలు నీ మార్గములు ఇవన్నీ ఉంటాయి కదా, పైన ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ చేయటానికి నీ కట్టడలు నేను గైకొనాలి. కట్టడలు అంటే ఏంటి? కట్టడంటే ఆజ్ఞలు. ఆజ్ఞలు గైకొనడానికి కావాల్సింది శక్తి కాదు. ఏం కావాలి? గుణం కావాలి. గుణం లేనివాడు అంటారు చాలామంది. ఇటు మంచోడు సార్, గుణం మంచిది కాదంటారు. అంటే మనిషి మంచోడే. ఎప్పుడు వరకు మంచోడు అంటే ఆ కాసేపే మంచోడు. మనం చెప్పిన పని చేసేంత వరకే మంచోడు. ఆ తర్వాత ఏంటి? మళ్ళీ మామూలే. కానీ గుణం మంచిదైతే శాశ్వతంగా మంచివాడవుతాడు. స్తోత్రం చెప్పండి. శాశ్వతంగా మంచివాడవుతాడు. అంటే ఉపవాసములో నువ్వు దేవునితో కలిగి జీవించాలంటే, దేవుని మార్గములో నడవాలంటే, దేవుని ప్రవర్తనను గైకొనాలంటే, దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క కట్టడలు నువ్వు గైకొనాలి. దేవుని యొక్క కట్టడలు ఎప్పుడైతే నువ్వు గైకొంటావో, దేవుని కట్టడలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, అప్పుడు నువ్వు గుణం కలిగి ఉంటావు. ఆ గుణం కలిగి ఉంటానని దావీదు దేవుడితో ప్రమాణం చేస్తున్నాడు. ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసములో ప్రయాసకు తగిన ఫలితం దొరుకుతుంది. ఎప్పుడు? గుణము స్థిరంగా ఉన్నప్పుడు, బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు, ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆజ్ఞలు నడిచినప్పుడు, నీ గుణము బాగున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసమునకు తగినటువంటి ఫలితం నీకు దొరుకుతుంది. గుణం సరిగ్గా లేనప్పుడు, ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు, బుద్ధులు సరిగ్గా లేనప్పుడు, తలంపులు సరిగ్గా లేనప్పుడు నీ ఉపవాస ప్రార్థనకు కావలసినటువంటి ఫలితాన్ని నువ్వు చూడలేవు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉపవాసం ఉండటానికి ప్రార్థన చేయడానికి కావాల్సిందేంటి? శక్తి కాదు. ఏం కావాలి? స్థిరమైనటువంటి మనస్సు, లేకపోతే మన భాషలో గుణం. మన ఉపవాసం కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరు ప్రార్థిస్తారు? అయ్యా, ఉపవాస కూటములో నాకు నీ ఆత్మనివయ్యా, ఉపవాస కూటములో నాకు శక్తినివయ్యా, ఉపవాస కూటములో నాకు బలాన్నివయ్యా అంటాం కదా ప్రార్థన.
కానీ చేయాల్సిన ప్రార్థన కాదు. వాటన్నిటికంటే ముందు మనం ఏం అడగాలి? స్థిరమైనటువంటి గుణం అనండి. స్థిరమైనటువంటి గుణం ఉన్నవయ్యా, గుణాన్ని కలిగి ఉండయ్యా. బలవంతుడికి పిల్లనివ్వరు, శక్తివంతుడికి పిల్లనివ్వరు, డబ్బున్న వాడికి పిల్లనివ్వరు, మంచి ఉద్యోగం ఉన్నవాడికి పిల్లనివ్వరు. ఎవరికి ఇస్తారు పిల్లని? గుణవంతుడికి పిల్లనిస్తారు. నాకు పాస్టర్ గారు ఇచ్చింది నా గుణాన్ని చూసే ఇచ్చారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా పింకడిది, మా అమ్మ దగ్గర పొలం తెచ్చింది, డబ్బులు తెచ్చింది, మాకు ఇచ్చా వెళ్ళిపోతాం అంటది. నాకు ఇచ్చింది ఏమి చూసి ఇచ్చారు? నేనే పెద్ద చదవరను కాదు, నేనే పెద్ద ఐశ్వర్యవంతుడు కాదు, నేను పెద్ద అందగాన్ని కాదు. కేవలం ఏంటి? నీ శక్తి చూసి నీకు ఎవరెవరు పిల్లని, నీ బలము చూసి, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం ఎవరెవరు? గుణాన్ని చూసేవాలి. అందుకని ఉపవాస కూటములోకి వెళ్ళే ముందు నువ్వు అడగవలసింది శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని కాదు అడగాల్సింది. ఏం అడగాలి? స్థిరమైనటువంటి మనస్సును అడగాలి. స్థిరమైనటువంటి మనస్సు ఉంటే ఉపవాసములో నీకు ప్రయాసకు తగిన ఫలం ఉంటుంది. ఏముంటుంది? ప్రయాసకు తగిన ఫలం ఉంటుంది. అందుకని ఈ ఫలము కావాలంటే ఏం చేయాలి? అది కూడా బైబిల్ చెప్తుంది. చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. అమ్మా చదువు. ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి దేనందు క్రీస్తునందు సర్వ కృపానిధియగు దేవుడు మీరు అక్కడగమ్మా లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఉపవాసములో నువ్వు చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే స్థిరమైనటువంటి మనస్సు కలిగి అపవాదిని ఇది మనకి ఎప్పటి నుంచి కలుగుతుంది? ఎదురుదెబ్బ ఎప్పటి నుంచి ఉంది? మనకి ఎప్పటి నుంచో ఉంది. మన విశ్వాసమైనప్పటి నుంచే ఉన్నాయి శ్రమలు, మనం పుట్టినప్పటి నుంచే ఉన్నాయి మన శ్రమలు. అందుకనే పుట్టగానే నీవు ఏడుస్తావు, అయ్యో ఎందుకో నేను పుట్టానని. పోతూ పోతూ కూడా ఏడుస్తావు, అయ్యో నేను వెళ్ళిపోతున్నాను. అంటే పుట్టినప్పుడు ఏడుస్తావు, వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తావు. ఏడుంది ఎప్పుడు మనిషి? మొదలు చివరిలో నేర్చామంటే ఇది జీవితం అంతా మనకేమున్నాయి? శ్రమలే ఉన్నాయి. ఈ శ్రమలు ఉన్నాయి కనుక విశ్వాసములందు స్థిరులయ్యుండి అపవాదిని మీరు ఎదిరించండి. అపవాదిని ఎదిరించడానికి మానవుడకు, విశ్వాసకి కావలసినటువంటి అవసరం ఏంటో తెలుసా? ఏం కావాలి? ఒక మంచి గుణము కావాలి, స్థిరమైనటువంటి మనసు. ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఫస్ట్ రోజు చెప్పాను, ఉపవాసము యూదుల్లో నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ఎవరి నుంచి ప్రారంభమైంది? అనాది నుండి కూడా ప్రారంభమైంది. ఇశ్రాయేలీలు ఉపవాసం లేదు, కానీ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఇశ్రాయేలీలు 40 దినాలని బలంగా తీసుకున్నారు. యాకోబు చనిపోయినప్పుడు 40 దినాలు సంతాపాలు జరిపారు. మోషే 3 నాళ్ళు 12 120 సంవత్సరాలు విభాగించుకుంటూ వెళ్తే 40 సంవత్సరాలు డిఫరెంట్ కోణాల్లో పనిచేశాడు. కానీ యూదులు 40 దినాలు ఉపవాసం ఉంటే పక్కగా పనిచేస్తారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం చాలా అవసరం మనకి. ఇక్కడ మతాన్ని గురించి మాట్లాడట్లా, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఉపవాసాన్ని గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలుసో లేదో, నేను కర్లపల్లిలో అందరు ముస్లిమ్స్ మధ్యలో మేము పనిచేసాం. సహజంగా ముస్లిమ్స్ అంతా కూడా ఉపవాస దినాల్లో మసీదుకి వెళుతూ ఉంటారు. వాళ్ళు మసీదుకి వెళ్ళే టయానికి అజా అంటారా, అల్లా అంటారా, అజా వేసేటప్పటికి వాళ్ళు అక్కడ ఉంటారు. మగవాళ్ళు అక్కడ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎప్పుడైతే అజా వస్తుందో ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి వాళ్ళు ఏం చేస్తారు? నెత్తి మీద ముసుగు వేసుకుని వాళ్ళు నమ్మినటువంటి అల్లాని వాళ్ళు ఆరాధిస్తారు. వాస్తవం కదా? మన ఇళ్లలో బతికేవాళ్ళేగా వాళ్ళు. మనం కలిసే పడుతున్నాం. మన ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉన్నారు, మన పక్కనే హిందువులు ఉన్నారు, మనం క్రైస్తవులు ఉన్నాం.
ఎవరి జీవితాలు ఎలా ఉంటాయి అనేది మతాన్ని చూసి నేర్చుకోవడం కాదు, వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి. ముస్లిం ఉపవాస దినాలు ఎలా బ్రతుకుతున్నాడు, హిందూ ముస్లిం ఉపవాస దినాలు ఎలా బ్రతుకుతున్నాడు, విశ్వాసములో బ్రతుకుతున్నటువంటి స్థిరమైనటువంటి క్రైస్తవులు ఉపవాస దినాలు ఎలా బ్రతుకుతున్నారు అనే సత్యాన్ని మనం కనుగొనాలి. అందుకని అంటాడు, ప్రారంభ దినాలుంటే శ్రమలే వస్తున్నాయి గనక మీరు శ్రమలలో స్థిరమైన వారై ఉండి అపవాదిని ఎదిరించండి. స్తోత్రం చెప్పండి. స్థిరమైన వారై ఉండి అపవాదిని మీరు ఎదిరించండి. దానియేలు భక్తిపరుడు, ప్రార్థన పరుడు, దినమునకు ముమ్మారులు ప్రార్థన చేశాడు. దినమునకు ముమ్మారులు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయము దేవా. ఎట్లా చేయాలి? దానియేలులా నన్ను చేయము దేవా. అలా చేయమని నువ్వు దేవుని అడిగితే అక్కడ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అక్కడ స్థిరమైనటువంటి ఈ విధమైన శ్రమలే వెతుకుతున్నవి గనక శ్రమలు నాకే వస్తాయని ఏ క్రైస్తవుడు అనుకోకూడదు. స్తోత్రం అండి. జనరల్గా మనం బయటపడి మాట్లాడే ఏంటో సార్, ప్రార్థనలో బలపడే కొందరు ఏమొస్తున్నాయి అనే మాటగా మీరు ఏమంటారు? బలపడే కొద్దీ ఏమవుతారంటారు? ఈ బోధన నమ్మకండి. ప్రార్థనలో బలపడితే, ప్రార్థనలో విశ్వాసం ఉంటే, ప్రార్థనలో స్థిరమైన నమ్మకం ఉంటే నీకు శ్రమలు రావు, సంతోషం కలుగుద్ది. తక్కిడి బిక్కిడిగా ఉంటాం కదా, అందుకు వచ్చి పడిపోతాయి శ్రమలు. అందుకనే మీకు అనాది నుండి ఈ విధమైనటువంటి శ్రమలు వెతుకుచున్నవని ఎవరు కూడా అనకుండా ఉండాలని పేతురు గారు ఈ పత్రికలో స్పష్టంగా రాశాడు. మీరు స్థిరమైన వారై ఉండండి. చాలా మంది ఊతు పదాలు మాట్లాడతారు. సేవకులు కూడా మీకు అదే చెప్తారు. అమ్మా నువ్వు బలపడే కొందరు ఏమొస్తాయి అంట, ఎదట కుదురుతుంది. కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. విశ్వాసంలో బలపడితే సంతోషం వస్తుంది, శ్రమలు వస్తాయి. మేము చెప్ప, మీరు నమ్మ. అంతే కదా సరసింహ గారు? మేము చెప్ప, మీరు నమ్మ. ఎంత అన్యాయం అండి ఇది. పనికి వెళ్తే చేతు వస్తుంది, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, పనికి వెళ్ళకపోతే దరిద్రం వస్తుంది. అట్లాగే విశ్వాసములో బలపడి స్థిరపడితే విశ్వాసముతో పాటు కుటుంబం పెరుగుతుంది. కానీ ఏ విశ్వాసికి కూడా శ్రమలు రావు. చాలామంది కొత్త మాటలు అవన్నీ, అయ్యా బలపడే కొందర శ్రమలు వస్తున్నాయమ్మా అని మీరు చెప్తారు. మేము ఇళ్ళకి వచ్చామన్నాం, పర్లేదమ్మా, నిజంగా కష్టాల్లోనే శ్రమలు వస్తాయి, దేవుళ్ళో ఉన్నప్పుడే శ్రమలు వస్తాయి అంటారు. దేవుళ్ళు ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయి? అంత మాత్రం దేవుని దగ్గర రావటం ఎందుకు? నువ్వు నిజంగా స్థిరమైన మనస్సు నువ్వు కలిగి ఉంటే, ఉపవాసాన్ని నువ్వు కలిగి ఉంటే, రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే, స్థిరమైన మనసు కలిగి ఉంటే, నిజమైన మంచి గుణము కలిగి ఉంటే నీకు శ్రమలు దూరమగును గాక. గట్టి చెప్పండి. మేము కూడా నిజమేనమ్మా, మీరే భయపడబాకండి. బలపడే కొందరు ఏమొస్తాయి అంట, కష్టపడితే డబ్బులు వస్తాయి, ఆర్థికంగా బలపడతాం. ఎప్పుడు శ్రమలు రావు. క్రైస్తవుడికి శ్రమలు దూరమగును గాక. అందుకే ప్రభు ఏం చెప్పాడు? అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నీ చిత్త ప్రకారము నా ఇష్ట ప్రకారము కాదు. ఏంటది? అక్కడెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, వారితో కూడా ఎవరమ్మా? ఎవరు చెప్పరమ్మా? ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. నిజంగా యేసు ప్రభుకి ఆ గుణం ఉంటే నా కాదులే ప్రభు, పేతురు పంపించి శ్రమ అనేవాడుగా. అసలు ఇక్కడున్న 12 మందిలో కూడా శ్రమ ఉండకూడదు ప్రభా, ఇది ఏదైనా ఉంటే నాతో అంతరించిపోవాలి కనుక ఈ శ్రమ నా దగ్గర తీసివేయి. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం. అయ్యా నీ ఇష్టమేమో కానీ నా ఇష్టమేమో కానీ నా కాదు. పేతురుకి, యోహానికి, ఆంధ్రకి, మత్తకి, తోమాకి, బర్తలోమాకి ఇలా పంపించే మనలో దేవుడు. అయితే వాళ్ళతో కూడా శ్రమ అని చెప్పాల. అందుకంటాడు, బాయ్ మీరు నాతో వస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతో వస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక క్రైస్తవుడు ఉపవాసములు ఉన్నప్పుడు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి, లేకపోతే మంచి గుణాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏం కలిగి ఉండాలి? స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. మూడో విషయాన్ని నేను మీతో మాట్లాడతా. ఎలా ఉందో చూద్దాం. ఉపవాసం ఉన్నవాడు అపవాదిని ఎదిరించాలి, అది మీతో చెప్పాను. మూడో విషయం అండి, కుతంత్రాలకు
దుష్ప్రేరణకు లొంగకూడదు. ఈ ఈ దుష్ప్రేరణ కుతంత్రాలు ఎప్పుడు వస్తాయి చెప్పరమ్మా? ఎప్పుడు వస్తాయి? మనసు స్థిరంగా లేనప్పుడు. నేను లీగా మెరిసి ముగ్గురు కలిసి వెళ్తాం అనుకోండి, వెళ్తా మీ గురించి మాట్లాడుకున్నాం. నిజంగా మా మనసు ఏమి లేకపోతే ఏమనుకోవాలి? మేము నలుగురు మనకి ఎందుకు సార్ వాళ్ళ సంగతులు, మంచి ఉంటే చెప్పండి, లేకపోతే వదిలేయండి అనుకోవాలి. అంటే స్థిరమైన మనసుంటే క్రైస్తవుడు కుతంత్రాలకు దుష్ప్రేరణకు లోబడకూడదు. ఈ కుతంత్రాలు దుష్ప్రేరణ ఎప్పుడు వస్తుంటే ఉపవాసం సరిగ్గా లేనప్పుడు ఏమొస్తుంది? మీరు పెళ్ళిళ్ళ కాడ మీకు తన కొరకు చూస్తున్నాం, 2 నిమిషాలు వెళ్ళిపోదాం. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, చుట్టాలు వస్తారు, అందరు వస్తారు, చాలా అడవిడి కూడా. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయిందండి, అందరూ కూడా ఇప్పుడు ఇంటోళ్ళే ముందు రెడీ అవుతున్నారు, ఆ తర్వాత ముందు ఏ హాల్లోకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, వస్తారు కదా. అది ఇదివరకు ఏం చేసేవాళ్ళు అందరూ తిని వెళ్ళిపోయినాక 4ంటికి పోడు. నాలుగింటికి పొడుగుతారు. అసలు 4 దాకా ఎందుకు ఉండాలి? ఉండాలి కాకుండా ఏం చేస్తాం? నిందేసేస్తాం వాళ్ళ మీద. అసలు ఎక్కడ తిరిగింది నాకు, వాళ్ళు వచ్చారు, అసలు ఎవరు ఉండమన్నాడు పాశముఖంతో? దరిద్రం కదా. నువ్వు ఉన్నది ఉపవాసం కాదు, కావాలని నువ్వు ఉండి తినకోకుండా ఉండి సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మీద నిందేయటానికి ఉండవు. అంటే వాళ్ళ మీద, కుటుంబం మీద దుష్ప్రచారం చేయడానికే ఉండవు. కానీ నిజంగా నువ్వు ఉండాలని, నిజంగా నువ్వు ఉపవాసం ఉండకుంటే నువ్వు రెడీ అయిపోవాలి, బ్రష్ చేయాలి, నీట్గా రెడీ అవ్వాలి, వెళ్ళిపోవాలి. దేవుడు అయ్యా ఈ కార్యక్రమం క్షేమంగా జరగాలి, ఇది అయ్యే వరకు నేనేం తినకూడదు ప్రభు అని నీ మనసులో అనుకోవాలి. వాళ్ళని తిట్టాలి, ఏళ్ళని తిట్టాలి అనుకుంటే ఉపవాసం ఉంటే ఏం జరుగుద్ది? దుష్ప్రచారమే జరుగుద్ది. దాని ఉపవాసం అనరు. ఒకసారి చదువు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరంట? ఉపవాసము సరిగ్గా లేని వాళ్ళందరూ, యేసు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించిన వాళ్ళందరూ, యేసు ప్రభుని నా దేవుడిని ఒప్పుకోని వాళ్ళందరినీ ఇక్కడ యోహాను ఎవరితో పోల్చాడు? చిన్నపిల్లలతో పోల్చాడు. చదువమ్మా. కనుక మీరు వారిని జయించారు. అంటే కుతంత్రాలతోనూ దుష్ప్రచారణతోనూ అబద్ధాలతో ఉన్నటువంటి వారిని మీరు జయించారంటే మీరు ఎలాంటి వారంటే మీరు నిజంగా ఉపవాసాన్ని నిష్టగా పాటించేవారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలాంటి దుష్ప్రేరణకు దూరం అయిపోయి దేవునికి అతి దగ్గరగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఈ మాటను మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఉపవాసం ఉంటే దేవుణ్ణి అపవాదిని ఎదిరిస్తాం. ఉపవాసం ఉంటే విశ్వాసాన్ని పెంచుకుంటాం. ఉపవాసం ఉంటే ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందుతాం. ఉపవాసం ఉంటే అపవాదిని ఎదిరిస్తాం. మరొకటి ఏంటంటే, ఉపవాసం ఉంటే బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఇవి నాకేమాత్రము వస్తున్నాయి అని నువ్వు దేవుణ్ణి అడగకూడదు. ఎవరన్నా దేవుణ్ణి ఏమన్నా అడిగాడా? ఒక్క మాట కూడా అడగల. మన ప్రార్థనలో కూడా అయ్యా నాకు ఎందుకు వచ్చినాయ్యా ఈ కష్టాలు అన్నాం. అసలు ప్రార్థన దేవుణ్ణి ఏది అడగాలో ఎలా అడగాలో కూడా తెలుసుకోవాలి. మనం ఏదో నోటికి వచ్చి చేసేస్తాం, ఎవరు చేసిన ప్రార్థన వింటాం, అవి మనసులో పెట్టి చేసేస్తాం. అలా కాదు. బైబిల్ ఏముందో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప సమీపమున లేదు. అక్కడ ఒకసారి ఏంటమ్మది? సంభవింపలేదు, అంతే కదా.
మనుషులకు కలిగినటువంటి శ్రమ తప్ప మరేది కూడా మీకు సంభవింపలేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జ్వరం అందరికి వస్తుంది, మనకు వస్తుంది. హార్ట్ అటాక్ అందరికి వస్తుంది, మనకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అందరికి వస్తున్నాయి. ఎవరికి ఇబ్బందులు? ఆర్థిక ఇబ్బందులు. ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండే. కిడ్నీ చాలా మంది ఫెయిల్ అయింది, మాకు ఫెయిల్ అయింది. దీనిని గురించి ఇది మాకు వచ్చింది, ఇది మాకు సంభవించిందని ఏ క్రైస్తవుడు అనకూడదు. అన్నాడంటే అతడు ఉపవాసములో సరైనటువంటి రీతిలో లేడు అని అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. అందరికి వచ్చాయి. అక్కడే ఉంది బైబిల్లో, సహజముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కూడా మీకు సంభవించదు. సంభవిస్తుందా? ఏది కూడా సంభవించదు. కారణం ఏంటంటే అందరికి వచ్చే మనకు వస్తున్నాయి, మనుషులు గనుక. కానీ వాటిని జయించిన వాడే క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. అంతే కదా? అందరికి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. ఎదుటివాడు జయించలేకపోయాడు, మనం జయించాం. అంటే మనము మన దేవుని యందు విశ్వాసాన్ని ఏం చేసుకున్నాం? పెంచుకున్నాం. భక్తిని పెంచుకున్నాం, ఉపవాసాన్ని పెంచుకున్నాం, మోకరించే స్థితిని పెంచుకున్నాం, దేవుని స్తుతించే విషయాలు పెంచుకున్నాం. అలా పెంచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. ఇది పెంచుకున్నప్పుడు దేవునికి మనం అనుకూలంగా బ్రతకాలి. రేపే రోజు చెప్పండి. రేపేంటి? ఏ రోజు? దాని ముందేమన్నారు? అందరూ అన్నారు అన్నమాట. ఆదివారం కాదు మనకు. అది మనకి ఏ వారం? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. ఇక్కడ దాదాపు ఒక 70 మంది 80 మంది ఉన్నారు. నిజంగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే రేపు ఉదయం 8 గంటలకి ఎంతమంది వస్తారో చూస్తారు. మీరు అన్నారుగా ఇదే రోజు అని, నవ్వుతారు ఎందుకు? వసంత గారు మరి వినపడతాయేవో మైక్ అక్కడికి. ఖచ్చితంగా వాక్యం చెప్పడానికి వస్తా. గుడి మాత్రం మాందో. మలిసిపోయి ఉంటే నిద్రపోద్దేమో, మొత్తం రెస్ట్ తీసుకుంటామేమో, కానీ గుడి మాత్రం మాందో. ఇప్పుడు రేపు మనం ఎన్నింటికి రావాలి గుడిలోకి? బయట ఉన్న వాళ్ళు తీసేయండి. ఎన్నింటికి రావాలి? 8. మీరు వెళ్ళి ఎవరు చెప్పాలి? విషయం మరి ఎవరు చెప్పాలి? పక్క వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు చెప్పాలి. పక్క వాళ్ళ సంగతి ఎత్తుకు మరి ఎవరు చెప్పాలి? పక్క వాళ్ళ సంగతి ఎత్తులే. ముందు మనం చెప్పుకోవాలి. ముందు ఎవరు చెప్పాలి? నేను ఇప్పుడు నా కొడుకు రాలా, నా కూతురు రాలా, ముందు ఎవరు చెప్పాలి? వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడి తెలుసా, మనుషులకు సంభవించే మనకు వస్తున్నాయి, అంతకుమించి రావు. ఉపవాస దినములో నువ్వేమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకుంటే నువ్వు బాగుంటుంది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నమ్ముతున్నావా? నమ్మితే నాతో ఏకీభవించు. నీ కొరకు కురావసరం గారు ప్రార్థన చేస్తారు. దయచేసి రమ్మా. దాంబు కొనగా చేదు చిరకాను ద్రావ నిడితి, దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావ నిడితి, నా వల్ల నేరా మాయే, నా వల్ల నేరా మాయే, చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే. ప్రేమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సిలువ ధ్యాన కూడికలో మా జీవితాలను
నీకు ప్రభా సమర్పించుకుని నిబ్బరము కలిగినటువంటి మనసుతో, విరిగి నలిగినటువంటి హృదయముతో, నీకు ఇష్టమైనటువంటి బిడలగా మేము జీవించే అనుభూతిని దయచేయండి ప్రభా. వ్యర్థమైనటువంటి సంభాషణతో కాదు ప్రభు, నీ యందు ఆత్మవిశ్వాసము కలిగి మేము జీవించే బిడలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ చేరినటువంటి యవనస్తులని బిడ్డల కొరకు, సహోదరుల కొరకు, తల్లుల కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప వెంబడి కృప మా మీద ప్రసాదింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, మనుషులకు కలిగినటువంటి శ్రమ తప్ప మరి ఏది కూడా మాకు సంభవింపదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నిజమే, నువ్వు ఉన్నటువంటి దేవుడవు. మేము తట్టుకునేటువంటి శక్తిని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము ప్రభువా. ఈ బలహీనమైనటువంటి శరీరాన్ని నీ యొక్క కృప చొప్పున మేము బలవంతులుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితాల్లో నెమ్మదిని, ప్రశాంతతను కలుగ చేయండి. నీ సన్నిధికి వచ్చి వారిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడవు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు. కనుక ప్రభు, ప్రతి ఒక్కొక్కరిపై మీ ఆదరణ చూపించండి. రేపు పరిశుద్ధ దినాన జరిగే ఆరాధనలో మా బిడ్డలు ప్రభు బద్ధకస్తులుగా కాకుండా, మందమతులుగా కాకోకుండా ప్రభు వేకువజామున లేచి నిన్ను స్తుతిస్తూ వారు సిద్ధపాటును కలిగి నీ సన్నిధికి రావడానికి ప్రతి ఒక్కొక్క పాదములకు ప్రభు బలాన్ని చేకూర్చండి. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. యేసయ్య, నేను మొదటగా దేవుని సన్నిధిలో ఉండాలి, నేనేమై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని ప్రతి వారు గ్రహించుకునేలాగిన సహాయం చేయండి. నీ హస్తములతో మమ్మల్ని నిర్మించావు, అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి వాని అవసరతలు, ప్రతి వాని కోరికలు మీరు తీర్చండి. నీ సన్నిధిలోకి వచ్చి వారిని ఎంత మాత్రం విడిచిపెట్టవు ప్రభా. నీ ప్రేమతో ప్రభా నీ వెలుగు మార్గంలో నడిపించండి, నీ సత్య మార్గంలో నడిపించండి. నీ జీవ కిరీటాన్ని ధైర్యింప చేయమని వేడుకుంటున్నాం. ఈ దినాన ప్రత్యేకంగా ఉమెన్స్ డే ప్రభా, స్త్రీలందరూ కూడా ఏక మనసుతో నిన్ను ఆరాధించేటువంటి దినాన్ని ప్రత్యేకపరిచినందుకు నీకు వందనాలు. అన్ని దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు. నాయన, ప్రతి ఒక్కరిపై దయాకిరీటాన్ని తోడుగా ఉంచండి. మా అడుగు జాడలో మీరు సహాయం ఇచ్చండి. స్త్రీలు అనేటువంటి మీరు రేయి మొదటి జామున లేచి మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, నీ కలిగిన స్వతంత్రటి కోసం చేతులెత్తి ప్రార్థన చేయమన్నావు. చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో ఏ శోధన కూడా వాటిల్లదు తండ్రి. చేతులెత్తి బలముగా ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి ప్రతి ఒక్కొక్కరిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వారి పసిబిడల కొరకు, వారి శరీరాల కొరకు, వారికి కలిగిన స్వతంత్రటి కొరకు చేతులెత్తి మా బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసే అనుభూతిని ప్రతి వారికి దయచేయమని, ఆత్మతో మీరు నింపమని, ఈరోజు జరిగిన ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించమని, ప్రతి ఒక్క ఉమెన్ మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి సదా మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. చాలామంది చాలా సంతోషంగా నవ్వుకుంటున్నారు. ఈ నవ్వు చిరకాలము కూడా ఆరోగ్యాలను, ఐశ్వర్యాన్ని దేవుడు మీకు ఇవ్వునుగాక. ఆమేన్.